సూరిబాబు. తప్పు చేసిన చాలక ప్రభుత్వోద్యోగినే బెదిరిస్తున్నావా? నాకేం తెలియదు సార్. వాడెవడో రౌడీ ఏదో చందా కోసం అక్కడికి వచ్చి నిలబడ్డాడండి. వాడే చక్రపాణి గారిని బెదిరించాడు సార్. ఆల్ రైట్. గోడౌన్లో సరికి ఎవరికి అమ్మావు? నేను ఎవరికి అమ్మలేదు సార్. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకేం తెలియదు సార్. నేనే కనుక యూనిసెఫ్ సరుకు నమ్ముంటే నా పెళ్ళాం బిడ్డలు నాశనం అయిపోతారు సార్. షటప్. నీకేం తెలియకపోతే లెడ్జర్లో చూపించిన స్టాక్ గొడవలు ఎందుకు లేదు? 200 బ్యాగ్స్ మిల్క్ పౌడర్ ఎలుకలు తినేసాయా? స్కూల్ పిల్లల కోసం తెచ్చిన బట్టలు పిచ్చికలు ఎత్తుకెళ్ళాయా? గోడౌన్లో యూనిసెఫ్ సరుకులు దొంగిలించింది వీడేసా? చెప్పు, నిజం చెప్పు. గోడౌన్లో సరుకు దొంగిలించింది నేనే సార్. దొంగిలించిన సరుకు ఏం చేశావు? చెప్పు. సరుకు తీసి పారిపోతుంటే లారీ గోదావరిలో పడిపోయింది సార్. నన్ను క్షమించండి సార్. సార్, డబ్బు కక్కుతుపడి ఈ పని చేశాను సార్. సార్, నన్ను క్షమించండి సార్. సార్, క్రెయిన్ తీసుకువెళ్లి గోదావరిలో పడ్డ లారీని బయట తీయించాం సార్. సరుకు మాత్రం నీళ్ళలో కొట్టుకుపోయింది. సార్, జాయింట్ కలెక్టర్ గారు నా మీద పర్సనల్ గా చక్రపాణి, వాట్ ఈస్ దిస్? అది కాదు సార్, ఇదంతా No. కేసు ఫైల్ చేయండి. నేరస్తుల్ని తప్పించి వీడిని కేసులో ఇరికించినందుకు ఎంత లంచం పుచ్చుకున్నావురా ఇడియట్? ఈ ఇడియట్ ని కన్నది మీరేగా? ఛీ, నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అందుకే ఇంట్లోంచి వెళ్ళగొట్టారుగా. చూడండి, సాయంత్రం మీ మనవడికి, అంటే నా కొడుక్కి బారసాల. అమ్మను కూడా తీసుకురండి. సిగ్గులేదు? ఏ మొహం పెట్టుకుని బారసాలకు వెళ్తావే? వాడు మన కన్న బిడ్డండి. నాకు కాదు. ఈజ్ ఎ కరప్ట్ పోలీస్ ఆఫీసర్. లంచం అనే గడ్డి తినే పశువు. ఎప్పుడో లంచం తీసుకున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఎప్పుడో కాదు, ఈ రోజు కూడా ఆ పని చేశాడు. ఎంతసేపు లైన్లో రావడానికి? బారసాల కూడా ఆ లంచం డబ్బుతోనే చేస్తాడే. చేస్తాడయ్యా, తప్పేంటి? ఏంటో ఫీలింగ్? కలెక్టర్ కొడుకు కలెక్టర్ కాకూడదా, రైతు కొడుకు రైతు కాకూడదా? అట్టాగే ప్రైమ్ మినిస్టర్ కొడుకు ప్రదేశ్ లో మంత్రి అవుతాడు, అంతే. అమ్మను అడ్డం పెట్టుకుని నా ఇంట్లోకి వద్దాం అనుకుంటున్నాడేమో. అది నేను రిటైర్ అయ్యేలోగా జరగదు. ఉద్యోగం నుంచి కాదు, లైఫ్ లో నుంచి. జరగదంట నువ్వెవడవే. గుజరాత్ లో 2 పార్టీలు కలిసి తీరాలయ్యా. తాగాను. బాబు కొడుకులు కలవకుండా ఎన్నాళ్ళుంటారో నేను చూస్తాను. ఆగు, పంజాబ్ లో ఎన్ని నియోజకవర్గాల్లో కౌంటర్మెంట్ అయింది ఎలక్షన్? మీరు రాకపోతే మానే కనీసం 1016 ఇవ్వండి. 1016? అవునన్నయ్యా. చచ్చా, అక్కడ ఉన్న నియోజకవర్గాలే 100 అయ్యా. బుల్లి రాష్ట్రం అయ్యా, అంతా ఎంత. పంజాబ్ బర్నింగ్ ప్రాబ్లం మాట్లాడుతున్నా. అంతకంటే బర్నింగ్ ప్రాబ్లం అయ్యా. చూడు, అదిరింది. ఇదే వెస్ట్ బెంగాల్ వేసి ఉండాలి. ఏ మన ఆంధ్ర వాళ్ళు వేలేరా? మా నాన్నకి అంత ప్రతిభ ఎక్కడ వచ్చింది? వేసింది ఆంధ్రుడు, పైగా మన జిల్లా వాడు. మన జిల్లా వాడా? ఎవడాడు? నన్ను కలుసుకోమని చెప్పు, పైకి తీసుకొచ్చేస్తాను. ఓ పని అయిపోతుంది. మీరు వచ్చినా రాకపోయినా నా మనవని నెత్తిరాక్షంతలు వేసే వస్తాను. కస్తూరిబాయిని గాంధీ గారి భార్య పేరు పెట్టుకోవడం కాదు, నడత కూడా అలాగే ఉండాలి. ఆవిడ కూడా 2640లో ఒకసారి, 17/3/43లో రెండోసారి గాంధీ గారిని నిలదీసిందట. ఏయ్, ఇవన్నీ నీకెవరు చెప్పారు? అన్నయ్య గారు. శ్రీహర్రావు, ఇంటికొస్తే ఫోన్ చేసుకుని వెళ్ళు. అంతేగాని ఏ డేటున గాంధీ గారి భార్య ఆయన మీద అలిగిందో, ఏ డేటున నెహ్రూ గారికి ఆయన భార్య ఎదురు చెప్పిందో చెప్పి మా ఆవిడ్ని రెచ్చగొట్టకు. ఏమండి, మీ అమ్మగారు వచ్చారు. ఎదురెళ్ళి స్వాగతం చెప్పండి. అత్తయ్య, రండి అత్తయ్య గారు. అక్కడే నిలబడ్డారే, రండి. బాబుని చూడండి. బాబు, నాన్నమ్మ వచ్చింది చూడు. అంతా తాతగారు పోలికే. తాతయ్య ఎందుకు రాలేదు నాయనమ్మా? ఆయన రాడమ్మా, నేను తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని ఏడుపు. ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, నేనేదో పెద్ద దేశద్రోహి అయినట్టు నన్ను కుటుంబం నుంచి వెళ్లేశాడు. ఏ ఇండియాలో నేను ఒక్క లంచాలు తీసుకునేది? అసలు నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆయన సంపాదించింది ఏమిటి? సిన్సియర్ ఆఫీసర్ అన్న బిరుదు ఒకటే. ఆ తినడానికి పనికి వస్తుందా, తాగడానికి పనికి వస్తుందా? చూడు, ఈ ఫర్నిచర్, టీవీ, వీసీఆర్ అంతా నేను జస్ట్ 3 years లో సంపాదించాను. అమ్మా, లంచాలు తీసుకోకుంటే ట్రాన్స్ఫర్లు వస్తాయి, డబ్బులు రావు. 3000 ఇచ్చి ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఇంకో 3 ఏళ్లలో ఇదే ఇల్లు కొంటాం. నాయనమ్మా, నువ్వు చచ్చిపోతే ఈ గొలుసు ఎవరికి ఇస్తావు? నీకేస్తాను. తప్పమ్మా, నాన్నమ్మని అలా అనకూడదు. పెద్దవాళ్ళు చిన్న పనులు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ళు పెద్ద మాటలు మాట్లాడటంలో తప్పులేదమ్మా. నేను వస్తాను బాబు. వస్తాను డాడీ.
బాబు ఎగ్జామ్స్ అవగానే హైదరాబాద్ ఫోన్ చేయి. అలాగే. ఏంట్రా జేబు అంతలాగా ఉంది, కాపీ కొట్టడానికి ఏకంగా గైడ్ పెట్టేశావా? మనం కాపీ కొట్టడేమిట్రా, ఈ డబ్బు కొడితే ఆ లెక్చరర్ ఏమైనా ఎగ్జామ్ రాస్తాడు. రే వద్దురా, దొరికిపోతారా. మా డాడీ అన్ని ఏర్పాట్లు చేశాడురా. చూడవే వాడు బడాయి, వాడి పేపర్ లెక్చరర్ రాస్తాడట. అడిషనల్ పేపర్ ప్లీజ్. ఏంటి సార్ మీరు చేస్తున్న పని? అతని పేపర్ మీరు రాస్తారేమిటి? ఎవరండి ఇతను? మంత్రి కొడుక, రౌడీ కొడుక, లేకపోతే డబ్బుతో మిమ్మల్ని కొన్నాడా? సరోజిని, మైండ్ యువర్ బిజినెస్. ఎస్, దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఏడాది పొడుగునా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా మా భవిష్యత్తు అంటూ మాకే తెలియడం లేదు సార్. తరతరాలుగా అన్నగారిని జాతికి మేలు జరగాలని షెడ్యూల్ కులాల వారికి 15% రిజర్వేషన్ అన్నారు. షెడ్యూల్ తెగల వారికి 7.5% రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు మంటలు రేపిన మండల్ కమిషన్ పేరుతో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్ అన్నారు. ఇలా అడ్డదారులో వాచ్ చేత పేపర్లు రాయించుకుని అందులో ఎక్కేవాళ్ళు ఏ కోటలోకి వస్తారు సార్? చెప్పండి సార్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ప్రిన్సిపాల్ గారు, ఒక స్టూడెంట్ రాయాల్సిన పరీక్షని లెక్చరర్ గారు రాసి పెడుతున్నారు. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. వీళ్ళంతా విట్నెస్. ఆల్ రైట్, నేను ఎంక్వైరీ చేస్తాను. యూ ప్రొసీడ్ విత్ యువర్ ఎగ్జామ్. నో, ఎంక్వైరీ పేరుతో ఇతను ట్రాన్స్ఫర్ చేస్తారు. రేపు మరో కాలేజీలో ఇదే పని చేస్తాడు. డిబార్ అండ్ సస్పెన్షన్ స్పాట్లు జరిగిపోవాలి, లేదా మేము ఎగ్జామ్స్ బాయ్కాట్ చేస్తాం. స్టూడెంట్స్, ఆగండి ఆగండి. స్టూడెంట్స్, నా మాట వినండి. మీరు కోరినట్టుగానే వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకుంటాను. దయచేసి మీరంతా ఎగ్జామ్స్ రాయండి ప్లీజ్. ఏమే, నువ్వు నిజంగా సరోజిని నాయుడు అనుకుంటున్నావా? నన్ను కాలేజీ నుంచి డిబారు చేయించి నా కెరియర్ పాడు చేసావు కదూ. ఇప్పుడు ఈ పబ్లిక్ రోడ్ లో నీ జీవితం నాశనం చేస్తానే. ఎవడొచ్చి నేను కాపాడుతాడు? రమణ, ఆగండి ప్లీజ్, ఆడపిల్ల మీద చేయి చేసుకోకండి, వదిలేయండి. మధ్యలో అడ్డొస్తే ఎవరా సర్వర్నో ఎలా? హలో 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 హలో. Oh!